Our next topic is single phase full wave voltage controller. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకుంది వచ్చి సింగిల్ ఫేజ్ హాఫ్ కంట్రోల్డ్, అది కూడా వోల్టేజ్ రెగ్యులేటరే, ఇది కూడా వోల్టేజ్ రెగ్యులేటరే, కాకపోతే అది హాఫ్ కంట్రోల్డ్ వోల్టేజ్ రెగ్యులేటరు, ఇది ఫుల్ కంట్రోల్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఎందుకు దీన్ని ఫుల్ కంట్రోల్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటున్నామంటే ఇక్కడ 2 థైరిస్టర్స్ తీసుకున్నాము. అదే ప్రీవియస్లో అయితే సింగిల్ ఫేజ్ తీసుకున్నాము, బట్ కానీ ఒకటి థైరిస్టర్ ఒకటి డయోడ్ తీసుకున్నాము అనమాట. ఓకేనా, అందువల్ల అది హాఫ్ కంట్రోల్ వోల్టేజ్ రెగ్యులేటరు, ఇది వచ్చి ఫుల్ కంట్రోల్ వోల్టేజ్ రెగ్యులేటరు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నీకు 2 వేవ్ ఫార్మ్స్, మనం ఏవైతే పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్, అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ 2 హాఫ్ సైకిల్స్లో కంపల్సరీగా మనకి డిలే యాంగిల్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ని ఆపరేట్ చేస్తున్నామో ఆ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఫైరింగ్ యాంగిల్ ఇచ్చినప్పుడు థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా మనం ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పుడు ఆ థైరిస్టర్ అనేటువంటి ఈ థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్కి నెగిటివ్ హాఫ్ సైకిల్కి రెండింటికి కూడా మనకి ఇక్కడ డిలే యాంగిల్ ఆర్ అదర్వైజ్ ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా అనేటువంటిది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఏం లేదు, పవర్ సప్లై అనేటువంటిది ఇది పాజిటివ్ టెర్మినల్ ఇది నెగిటివ్ టెర్మినల్ ఇస్తే అప్పుడు నీకేమవుతుంది, ఈ థైరిస్టర్ టర్న్ ఆన్లో ఉంటుంది, ఇది టర్న్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా వచ్చే పవర్ సప్లై దీనికి రివర్స్ బయాస్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి నీకు ఈ థైరిస్టర్ మాత్రమే టర్న్ ఆన్లో ఉంటుంది, లోడ్ నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది రిటర్న్ బ్యాక్ టు ది పవర్ సప్లై. ఎప్పుడైతే మనం పొలారిటీస్ ఇంటర్చేంజ్ చేస్తామో అప్పుడు నీకేమవుతుంది, పవర్ సప్లై అనేటువంటిది ఇలా ఫ్లో అయ్యి లోడ్కి వెళ్ళి లోడ్ నుంచి ఈ థైరిస్టర్లోకి ఫ్లో అయ్యి థైరిస్టర్ 2లోకి ఫ్లో అయ్యి ఇట్లా రిటర్న్ బ్యాక్ టు ది పవర్ సప్లై వస్తుంది అనమాట. అప్పుడు ఈ థైరిస్టర్ అనేటువంటిది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి ఇది టర్న్ ఆఫ్లో ఉంటుంది అనమాట. ఈ థైరిస్టర్కి వచ్చేటువంటి వేవ్ ఫామ్ ఏదైతే ఉంటుందో, అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది నీకు పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. దానికి ఇది రివర్స్లో ఉంది కాబట్టి, ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది అనమాట. దీన్ని ఫస్ట్ ఆపరేట్ చేసి దీన్ని సెకండ్ ఆపరేట్ చేస్తే ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది. ఓకేనా, అందుకే ఇవి రెండు కూడా యాంటీ ప్యారలల్ థైరిస్టర్స్. ఓకే, దెన్ అదే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ఆపరేషన్. ఓకే, ద అబవ్ ఫిగర్ షోస్ సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ వోల్టేజ్ కంట్రోలర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 థైరిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ యాంటీ ప్యారలల్. 2 థైరిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ anti-parallel. During the positive half cycle, T1 is trigger on. During the positive half cycle, T1 is in turn on condition and T2 in turn off condition. During the negative half cycle, T2 in turn on condition and T1 in turn off condition. Okay, so it conducts from omega t equal to alpha to pi for R load. ఓకేనా, ఆల్ఫా టు పై అంటే వేవ్ ఫామ్లో మనం గమనించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇది ఆల్ఫా ఫైరింగ్ యాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది గేట్ అనమాట. ఓకేనా, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, అందుకే ఇక్కడ మనకి పీక్ యాంప్లిట్యూడ్ వచ్చింది అనమాట. సో ఇది ఆల్ఫా నుంచి ఈ పై వరకు పాజిటివ్ హాఫ్ సైకిల్. ఓకే, అది ఆ కండిషన్లో T1 అనేది టర్న్ ఆన్లో ఉంటుంది. During the negative half cycle, T2 is triggered on. During the negative half cycle ఎట్లా క్రియేట్ అవుతుంది, ఇక్కడ మనం ఈ పవర్ సప్లై అనేటువంటి దాన్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది. అంటే ఇది పాజిటివ్ అయ్యి విత్ రెస్పెక్ట్ ఇది నెగిటివ్ అయినప్పుడు ఇప్పుడు పవర్ సప్లై అనేది ఇట్లా రివర్స్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇది రివర్స్ బయాస్ అవుతుంది. అప్పుడు ఇది టర్న్ ఆన్లో ఉంటుంది అనమాట. T2 అనేటువంటిది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు ట్రిగర్ ఆన్ అయినది. ఇప్పుడు at omega t equal to pi plus alpha to it conducts from omega t equal to pi plus alpha to 2 pi. ఎందుకు, వేవ్ ఫామ్ మనం గమనించినట్లయితే ఇక్కడికి పాజిటివ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది పై దగ్గరకి, కానీ నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా టర్న్ ఆన్ అవ్వాలంటే T2 అనేటువంటిది ట్రిగర్ ఆన్ అవ్వాలి. T2 అనేటువంటి ట్రిగర్ అవ్వడానికి ముందు కొంచెం డిలే యాంగిల్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే పై తర్వాత నుంచి వస్తుంది కాబట్టి ఈ పై ప్లస్ ఈ
యాంగిల్ ఏదైతే ఉంటుందో డిలే యాంగిల్ అది పై ప్లస్ ఆల్ఫా అవుతుంది. అంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ అంటే పై ప్లస్ ఆల్ఫా డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ 0 ఉంటుంది అనమాట యాంప్లిట్యూడ్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడి నుంచి టర్న్ ఆన్ అనేది స్టార్ట్ అవుతుంది నెగిటివ్ హాఫ్ సైకిల్, అందుకే ఇక్కడి నుంచి పీక్ యాంప్లిట్యూడ్ వస్తుంది మనకి. ఓకేనా, ఈ ముందు ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ తర్వాత తర్వాత దీనికి ముందు ఆల్ఫాకు ముందు ఈ పై ప్లస్ ఆల్ఫా అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా 0 ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాము ఇక్కడ డిలే యాంగిల్ అంటున్నాం. ఈ సైకిల్ ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుందంటే పై ప్లస్ ఆల్ఫా నుంచి 2π వరకు, అంటే 1 ఫుల్ సైకిల్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ హాఫ్ సైకిల్, ఈ మొత్తం కలిపి నెగిటివ్ హాఫ్ సైకిల్. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 టర్న్ ఆన్లో ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో T2 అనేది టర్న్ ఆన్లో ఉంటుంది అనమాట. అదే ఇక్కడ చెప్పింది. ఓకేనా, నెక్స్ట్ ద వేవ్ ఫార్మ్ రివీల్స్ దట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈజ్ ఐడెంటికల్ విత్ నెగిటివ్ హాఫ్ సైకిల్ for both voltage and current waveforms. Why? Because here we are taking only resistive load. That's why both voltage and currents are identical waveforms only. Here we are taking R load. That's why only both voltage and current waveforms are similar only. Okay na? The circuit is thus more suited to practical circuits than single phase half controlled సర్క్యూట్, హాఫ్ వేవ్ సర్క్యూట్. సో హాఫ్ వేవ్ మనకి సర్క్యూట్ ఉంది కదా, హాఫ్ వేవ్ సర్క్యూట్తో పోలిస్తే ఈ ఫుల్ వేవ్ సర్క్యూట్ ఏదైతే ఉందో అంటే ఫుల్ వేవ్ కంట్రోల్డ్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్కి చాలా ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టర్న్ ఆన్ చేసుకోవచ్చు కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రాక్టికల్ అప్లయన్సెస్. ఓకే, దెన్ విల్ గో ఫర్ వేవ్ ఫార్మ్. అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ లోడ్ ఫుల్ వేవ్ వోల్టేజ్ కంట్రోలర్. సో ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది. మనకి ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ ఏదైతే వచ్చిందో మనకి సింగిల్ ఫేజ్ హాఫ్ ఓఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్, కాకపోతే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక డిఫరెన్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్కి కూడా డిలే యాంగిల్ ఉంటుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేటువంటిది కూడా థైరిస్టర్ని బేస్ చేసుకొని ఆపరేట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు నెగిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ని బేస్ చేసుకొని ఉంది కాబట్టి డయోడ్ అనేది అన్కంట్రోల్డ్ స్విచ్ కాబట్టి అక్కడ మనకి డిలే యాంగిల్ అనేటువంటిది రాదనమాట, ఎందుకంటే మన ఫైరింగ్ సిస్టమ్ అనేటువంటిది డయోడ్కి ఇవ్వం కాబట్టి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది ఒక సైన్ వేవ్, అది మనకి ఏసీ పవర్ సప్లై. ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్ని T1 అనేటువంటి థైరిస్టర్ తోటి మనం టర్న్ ఆన్ చేస్తున్నాము, ట్రిగర్ ఆన్ చేస్తున్నాము. నెగిటివ్ హాఫ్ సైకిల్ దగ్గర మనము T2 అనేటువంటి థైరిస్టర్ తోటి ట్రిగర్ ఆన్ చేస్తున్నాము. ఆల్టర్నేటివ్ మళ్ళీ అగైన్ పాజిటివ్ హాఫ్ సైకిల్, అగైన్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ మాత్రమే 2 వేవ్ ఫార్మ్స్ మాత్రమే తీసుకుంటున్నాము. అవుట్పుట్ వోల్టేజ్ని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ T1 థైరిస్టర్కి మనకి వచ్చేటువంటి ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా నుంచి కొంత డిలే యాంగిల్ తర్వాత మనకి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనేటువంటిది అవుట్పుట్ వోల్టేజ్ విఎం అనేటువంటిది జనరేట్ అవుతుంది. అది క్రమేపీ నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేటప్పటికి పై దగ్గరికి వచ్చేటప్పటికి 0 అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఎప్పుడైతే నీకు ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేటువంటి 0 అయిపోతుందో ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, T1 అనేటువంటి థైరిస్టర్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. దెన్ ఆటోమేటిక్గా లోడ్కి రీచ్ అయ్యేటువంటి అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే నీకు ఈ థైరిస్టర్ టర్న్ ఆఫ్ అయిపోతుందో ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేటువంటిది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ ఆర్ లోడ్కి వచ్చేటువంటి అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది 0 అయిపోతుంది అనమాట. 0 అయిపోతుంది కాబట్టి అది 0 మీద చూపించాం. ఎప్పుడైతే ఇది 0 అయిపోతుందో ఆటోమేటిక్గా నీకు మనము పొలారిటీస్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే కనుక మళ్ళీ లోడ్కి మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ అనేది రీచ్ అవుతుంది పై ప్లస్ ఆల్ఫా తర్వాత. అంటే ఎప్పుడైతే మనం T2 అనేటువంటిది ట్రిగర్ ఆన్ చేస్తామో పవర్ సప్లై అనేది రివర్స్ చేసి T2 అనేటువంటిది ఎప్పుడైతే మనం ట్రిగర్ ఆన్ చేస్తామో గేట్ని, అప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ అనేది రీచ్ అవుతుంది. కాకపోతే అది -Vm అవుతుంది, ఎందుకంటే దీనికి ఇది ఆపోజిట్లో ఉంటుంది అనమాట, ఆపోజిట్గా జనరేట్ అయ్యేటువంటి వేవ్ ఫామ్. దెన్ ఇది ఎంతవరకు ఉంటుందంటే 2π వరకు.
ఇది మొత్తం కూడా ఫుల్ సైకిల్ అవుతుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. దీని తర్వాత మళ్ళీ మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే ఏమవుతుంది, 2π ప్లస్ ఆల్ఫా, ఇది డిలే యాంగిల్ అవుతుంది. దెన్ ఆల్టర్నేట్గా మళ్ళీ మ్యాక్సిమం విఎం వోల్టేజ్ వస్తుంది. దీని తర్వాత మళ్ళీ -Vm వస్తుంది, ఆల్టర్నేట్గా ఆపరేట్ అవుతుంది. సేమ్ ఇది T1కి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్, T2కి ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ కదా, సేమ్ అదే అవుట్పుట్ కరెంట్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకుంది ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ కాబట్టి బోత్ అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్ రెండు కూడా ఇన్ ఫేస్లోనే ఉంటాయి కాబట్టి సేమ్ సిమిలర్ వేవ్ ఫామే జనరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ కూడా ఆల్ఫా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటే ఇక్కడ మ్యాక్సిమం కరెంట్ ఉంది. ఇక్కడ 0 కరెంట్ ఉంటే ఇక్కడ 0 వోల్టేజ్ ఉంది. ఓకేనా. సో ఇది π ప్లస్ ఆల్ఫా అనేటువంటిది సెకండ్ వేవ్ ఫామ్కి ట్రిగరింగ్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం -Vm ఉంటే ఇక్కడేమో మ్యాక్సిమం Im ఉందన్నమాట. ఓకేనా, అది 0. సేమ్ సిమిలర్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ని మనం ఇక్కడ జనరేట్ చేస్తున్నాం. కాకపోతే ప్రీవియస్లో మనం హాఫ్ కంట్రోల్డ్ కాబట్టి ఒక వేవ్ ఫామ్కే పాజిటివ్ హాఫ్ సైకిల్కి అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేటువంటిది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయిపోతుంది కాబట్టి డిలే యాంగిల్ ఏముండదు కాబట్టి మనం ఆల్ఫా టు 2π క్యాలిక్యులేట్ చేసామన్నమాట విఆర్ఎంఎస్ వోల్టేజ్. బట్ కానీ ఇక్కడ ఏమైంది అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్కి డిలే యాంగిల్ వస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి మనకి డిలే యాంగిల్ వస్తుంది. హాఫ్ కంట్రోల్లో మాత్రం నెగిటివ్ హాఫ్ సైకిల్కి డిలే యాంగిల్ రాదు. ఓకేనా. వేవ్ ఫామ్స్ దాని ఆపరేషన్ కూడా నేను చేసి పెట్టాను, కావాలంటే మీరు ఒకసారి వీడియోని విజిట్ చేసి చూడండి అనమాట, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్కి డిలే యాంగిల్ ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి డిలే యాంగిల్ ఉంది కాబట్టి మనము ఈ విఆర్ఎంఎస్ వోల్టేజ్ని 2 టైప్స్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్కి సపరేట్గా, నెగిటివ్ హాఫ్ సైకిల్కి సపరేట్గా విఆర్ఎంఎస్ వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదేమో పాజిటివ్ హాఫ్ సైకిల్కి, ఇదేమో నెగిటివ్ హాఫ్ సైకిల్కి. ఎందుకు అంటే ఆల్ఫా టు π ఏదైతే ఉందో అది పాజిటివ్ హాఫ్ సైకిల్, π ప్లస్ ఆల్ఫా టు 2π అనేటువంటిది నెగిటివ్ హాఫ్ సైకిల్కి. ఓకేనా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండిట్లో కూడా Vm², ఇక్కడ కూడా Vm² కామన్గా ఉంది కాబట్టి ఈ Vm²ని బయట రాశాను, 2π అట్లానే ఉంది. ఓకేనా. ఇది మొత్తం రూట్లో ఉంది, మీరు అది అబ్జర్వ్ చేయండి. దెన్ ఇక్కడ sin² ωt అంటే 1 - cos 2ωt/2. ఓకేనా. ప్లస్ ఇది రిమైనింగ్ అట్లానే ఉంది, π ప్లస్ ఆల్ఫా 2π. ఇక్కడ కూడా sin² ωt అంటే 1 - cos 2ωt/2 dωt. ఓకేనా. ఇది మొత్తం రూట్ అనమాట, 1/2 అంటే రూట్, ఇది మొత్తంకి రూట్ ఉంది. ఇంటిగ్రల్ ఆల్ఫా టు π 1 - cos 2ωt dω ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి ఈ 2ని ఈ రెండింటికి సపరేట్గా డివైడ్ చేసి రాస్తున్నాను అనమాట. అంటే 1/2 cos 2ωt/2. సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా 1/2 cos 2ωt/2గా డివైడ్ చేసి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని రాస్తున్నాను ఇక్కడ చూడండి. విఆర్ఎంఎస్ ఈక్వల్ టు Vm²/2π అట్లానే ఉంది. ఇప్పుడు 1/2 2ని డివైడ్ చేశాను అనమాట, cos 2ωt/2 dωt ప్లస్ π ప్లస్ ఆల్ఫా టు 2π ఇంటిగ్రల్ π ప్లస్ ఆల్ఫా టు 2π 1/2 మళ్ళీ ఇక్కడ కూడా డివైడ్ చేశాను, cos 2ωt/2 dωt. ఇది రిమైనింగ్ రూట్ హాఫ్ అట్లానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 1/2లో 1 అని ఫస్ట్ మనం ఇంటిగ్రల్ చేస్తే ఏమవుతుంది అంటే ωt అవుతుంది అనమాట. ఓకేనా, ωt/2. ఇప్పుడు ఈ cos 2ωtని మనం చేసామనుకో sin 2ωt అవుతుంది. బట్ కానీ ωt దృష్ట్యా మనం ఇంటిగ్రల్ చేస్తున్నాం కాబట్టి ఇది 2ωt ఉంది కదా, ఇక్కడ మళ్ళీ /2 వస్తుంది అనమాట. అందువల్ల నీకేమవుతుంది 2 × 2 4 అవుతుంది ఇక్కడ. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 1/2 ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రల్ చేస్తే ωt/2 అవుతుంది. ఇక్కడ cos 2ωtని చేసామనుకో cos 2ωt అనేటువంటిది sin 2ωt అవుతుంది. ఈ ωt దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా /2 మళ్ళీ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ 2 × 2 4 అవుతుంది. ఓకేనా. ఈ
ఈ రూట్ అనేటువంటిది రిమైనింగ్ అట్లానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ అప్లై ఫస్ట్ ఇక్కడ దీనికి లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ వచ్చి పై, లోయర్ లిమిట్ వచ్చి ఆల్ఫా. కాబట్టి అప్పర్ లిమిట్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసిన ఒమేగా టీలో పై అవుతుంది అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ మైనస్ ఆల్ఫా అవుతుంది బై 2. ఓకేనా. ఇప్పుడు sin 2 ఒమేగా టీ బై 4లో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ పై అవుతుంది, అంటే sin 2π బై 4 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు sin 2 ఆల్ఫా బై 4 అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో కూడా ఇక్కడ అప్పర్ లిమిట్ వచ్చి 2π, ఇక్కడ పై ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఒమేగా టీ బై 2లో ఫస్ట్ అప్పర్ లిమిట్ 2πని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 2π మైనస్ తర్వాత లోయర్ లిమిట్ పై ప్లస్ ఆల్ఫా, అంటే మైనస్ ఆఫ్ పై ప్లస్ ఆల్ఫా, మైనస్ పై ప్లస్ ఆల్ఫా బై 2. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ sin 2 ఒమేగా టీ బై 4లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు అప్పర్ లిమిట్ 2π బై 4 ప్లస్ మళ్ళీ అగైన్ లోయర్ లిమిట్ sin 2 ఒమేగా టీలో ఈ రెండింటిని సపరేట్గా రాస్తున్నాను అనమాట. అంటే 2π బై 4 ప్లస్ sin 2 ఆల్ఫా బై 4గా రాశాను ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి పై మైనస్ ఆల్ఫా బై 2 అది అట్లనే ఉంది, ప్లస్ sin 2π బై 4 అంటే 2π అంటే 2 ఇంటూ 180 degrees అంటే 360 degrees. sin 360 degrees వచ్చి 0 అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఎంటైర్ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది, ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది. సో కాబట్టి నేను తీసేసి డైరెక్ట్గా sin 2 ఆల్ఫా బై 4 రాస్తున్నా, అంటే పై మైనస్ ఆల్ఫా బై 2 sin 2 ఆల్ఫా బై 4 రాశాను ఈ దీంట్లోకి వెళ్ళి, ఈ బ్రాకెట్లోకి వెళ్ళి. దీంట్లో ఏమవుతుంది అంటే 2π మైనస్ పై మైనస్ ఆల్ఫా అవుతుంది. అప్పుడు నీకేమైతుంది, 2π మైనస్ పై అంటే పై అవుతుంది. సో పై ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి పై మైనస్ ఆల్ఫా బై 2 అట్లానే వచ్చింది. నెక్స్ట్ దీంట్లో కూడా ఇది మొత్తం టర్మ్ 0 అయిపోతుంది, ఎందుకంటే 2 ఇంటూ 360 degrees. ఓకేనా. 720 sin 720 వేయండి 0 అవుతుంది. సో ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది sin 360 అవుతుంది, sin 360 అంటే ఇది కూడా 0 అవుతుంది. ఇప్పుడు మిగిలేది ఓన్లీ sin 2 ఆల్ఫా బై 4 అవుతుంది. సో sin 2 ఆల్ఫా బై 4 మిగిలింది. రిమైనింగ్ రూట్ 1/2 అనేటువంటిది అట్లానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్లోకి వచ్చేటప్పటికి పై మైనస్ ఆల్ఫా బై 2, ఇక్కడ పై మైనస్ ఆల్ఫా బై 2 మిగిలింది. ఈ పై మైనస్ ఆల్ఫా బై 2, ఈ పై మైనస్ ఆల్ఫా బై 2, ఇది హాఫ్ కలిపితే ఫుల్ అవుతుంది, అంటే పై మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ sin 2 ఆల్ఫా బై 4 ఉంది, ఇక్కడ sin 2 ఆల్ఫా బై 4 ఉంది. ఇప్పుడు ఇది 2 sin 2 ఆల్ఫా బై 4 అవుతుంది, అంతే కదా. కావాలంటే మీరు ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం 4 అవుతుంది. ఇప్పుడు ఇది sin 2 ఆల్ఫా ప్లస్ sin 2 ఆల్ఫా అవుతుంది, అప్పుడు 2 sin 2 ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ 2 కి ఇక్కడ 4కి క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది ఇక్కడ. ఓకేనా. అప్పుడు నీకేమవుతుంది, ఇంకేం మిగులుతుంది ఇక్కడ, ఈ మొత్తం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి ఈ Vm²/2ని నేను రూట్ నుంచి బయటికి తీసుకొస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, Vm² అంటే Vm, 2 అంటే √2 అవుతుంది, పైన మాత్రం లోపల పంపిస్తున్నా. అప్పుడు 1/π, ఈ రిమైనింగ్ పై మైనస్ ఆల్ఫా అట్లనే ఉంది, ప్లస్ ఇక్కడ sin 2 ఆల్ఫా బై 2 వస్తుంది, అది మొత్తం రూట్లో ఉంటుంది. ఇది విఆర్ఎంఎస్ వోల్టేజ్. మనకేం కావాలి, ఐఆర్ఎంఎస్ వోల్టేజ్ కావాలి, ఐఆర్ఎంఎస్ కరెంట్ కావాలి. ఐఆర్ఎంఎస్ కరెంట్ కావాలంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై ఆర్, అంటే V/R కింద అనమాట. సో దాని ప్రకారం నీకేమైంది, ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ అంటే ఈ ఈక్వేషన్ మొత్తం రాయాలి ఇక్కడ, అంటే Vm/√2 1/π పై మైనస్ ఆల్ఫా ప్లస్ sin 2 ఆల్ఫా బై 2 హోల్ మొత్తానికి 1/2, ఇదే దాన్ని ఇక్కడ రాశాను బై ఆర్ అట్లానే వచ్చింది. ఇది ఐఆర్ఎంఎస్ వోల్టేజ్.